హలో. హలో. ఏంటి ఏం చేస్తున్నావు? ఏం లేదండి, ఊరికే ఉన్నాను. ఓ అలాగా. ఏం లేదే, నాకు తెలిసిన వ్యక్తిని ఇంటికి తీసుకొస్తున్నాను. అవునా? ఎవరండి? ఆ, ఆయన నా పాత ఎండి. ఆ, ఇక్కడ ఓహో. అనుకోకుండా మార్కెట్లో కలిశాను, ఓ, అందుకే ఇంటికి తీసుకొస్తున్నాను. సరేనండి. ఆ, తినడానికి టిఫిన్ ఏదైనా ఉందా, లేదంటే ఇప్పుడే రెడీ చేయాలా? టిఫినా? మ్, ఇందాకే తినేసానండి, అయిపోయింది. మ్, మ్. సరే పర్వాలేదులే, నేను అతను కలిసి ఒక గంటలో ఇంటికి వస్తాం. ఆయన తినడానికి టిఫిన్ రెడీ చేసి పెట్టు, సరేనా? హలో, వినిపిస్తుందా? చెప్పండి. ఆ, టిఫిన్ రెడీ చేయి అంటున్నాను. సరేనండి. మ్, ఉంటాను. రండి సార్, ఇదే సార్ మా ఇల్లు. రండి సార్, లోపలికి రండి. లోపలికి రండి సార్. సార్ నా పాత యజమాని, నా భార్య సార్. నమస్తే సార్. నమస్తే. సార్ దగ్గర నేను 5-6 సంవత్సరాల కంటే ఎక్కువగా పనిచేశాను. మ్, సార్ నన్ను బాగా చూసుకునేవాళ్ళు. సారు చాలా మంచివారు. 5-6 సంవత్సరాల తర్వాత అనుకోకుండా మార్కెట్లో కలుసుకున్నాం. చూసిన వెంటనే ఇంటికి రండి సార్ అని చెప్పాను. వద్దు వద్దని చెప్పారు, నేనే బలవంతంగా ఇంటికి తీసుకొచ్చేసాను. సరే, మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. బంగారం, ఆ, సార్ పొద్దునుంచి ఏమీ తినలేదు. ఆ. తినడానికి టిఫిన్ ఏదైనా చేయమని చెప్పాను కదా. చేసేసానండి. అవునా? సరే అయితే టిఫినే చేద్దాం. రండి సార్. రండి సరే, సార్. అలాగే. తినండి సార్. టిఫిన్ చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్. నా భార్య వంటలు చాలా బాగా చేస్తుంది సార్. అలాంటిదే లేదు సార్, ఏదో నాకొచ్చింది చేస్తున్నాను అంతే. తినండి సార్, కడుపు నిండా తినండి. వద్దొద్దొద్దు, చాలండి. చేయి ప్లేట్లోనే కడుక్కోండి సార్. సరే అండి. ఇదిగోండి సార్. థ్యాంక్స్ అండి. నువ్వు నా దగ్గర పని మానేసిన తర్వాత నాకు ఎవరు సెట్ అవ్వడం లేదు. ఎవరొచ్చినా ఏదో ఒక దొంగతనం చేస్తూనే ఉన్నారు. నీలాగా ఒక 2-3 ఉండుంటే నేను ఎక్కడో టాప్లో ఉండుండేవాడిని. అయ్యో, కాఫీ తీసుకోండి సార్. తీసుకోండి సార్. నువ్వు కూడా కూర్చోవే. అవును, నువ్వు ఇడ్లీ కొట్టేదో పెట్టుకున్నావని విన్నాను. అవును సార్.
వ్యాపారం ఎలా నడుస్తోంది? ఆ, ఏదో అలా నడుస్తోంది సార్. సాయంత్రం 5 గంటలకు వెళ్తాను. తిరిగి వచ్చేసరికి రాత్రి 11, 12 అవుతుంది. అది కాకుండా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉన్నాను సార్. ఇడ్లీలు రెడీ చేయాలి, సాంబార్ రెడీ చేయాలి, చట్నీ రెడీ చేయాలి. ఇలా అన్ని పనులు చేస్తూ ఉండాలి సార్. రోజు మొత్తానికి ఒక్క 5 నిమిషాలు కూడా ఖాళీ ఉండదు సార్. అలా పని చేస్తూనే ఉంటాను సార్. మరి రోజుకెంత సంపాదిస్తున్నావేంటి? సంపాదించడం అంటే సరిగ్గా చెప్పలేను సార్. కానీ ఈరోజు 500 వస్తాయి, రేపు 1000 రూపాయలు వస్తాయి, ఒక్కోసారి 2000 కూడా వస్తాయి సార్. వచ్చే డబ్బులతో రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, వాటర్ బిల్లు కట్టాలి. ఈ మెయింటెనెన్స్కే డబ్బులు మొత్తం అయిపోతున్నాయి సార్. నా భార్య నాకు సాయం చేస్తాను సార్. తను సాయం లేకపోతే నేను ఇంతవరకు కూడా వచ్చుండేవాడిని కాదు సార్. సరేరా, ఏదైనా అవసరం ఉంటే నన్ను అడుగు, నేను చేస్తాను. సరే సార్. మరి నేను వెళ్ళొస్తాను. సార్, 5 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలిశాను సార్. మీరు రాక రాక మా ఇంటికి వచ్చారు. ఎలాగైనా సరే లంచ్ చేసే మీరు వెళ్ళాలి. మ్, లేదురా, బయట అర్జెంట్ పనులున్నాయి. సార్, ఇంకేం చెప్పకండి. ఈరోజు మీరు లంచ్ చేసే వెళ్ళాలి, లేదంటే మీతో మాట్లాడను. సర్లే, లంచ్ చేసే వెళ్తాను. సరే సార్, థ్యాంక్స్ సార్. మా సార్కి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. నేను మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొస్తాను. నువ్వు బాగా చికెన్ బిర్యానీ రెడీ చేయి, సరేనా? సరేనండి. సార్, మ్? నేను అలా మార్కెట్కి వెళ్ళొస్తాను. సరే, త్వరగా వచ్చే. నేను మార్కెట్కి వెళ్ళే టైంలో సార్ ఒంటరిగా ఉంటారు కదా, నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు, సరేనా? అలాగేనండి. మీ పెళ్ళి ఎప్పుడైంది? ఒక 3 సంవత్సరాలు అవుతుంది సార్. మరి పిల్లలు? లేరు సార్. సార్, మ్? మరి మీ ఫ్యామిలీ ఎక్కడుంటారు? నా పెళ్ళైన కొన్నాళ్ళకి నా భార్య చనిపోయింది. నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. నాకు ఫ్యామిలీ అంటూ ఎవ్వరూ లేరు. బిజినెస్ బాగా జరుగుతోంది. దాంతో వచ్చిన డబ్బులతోటి నా లైఫ్ నడుస్తోంది. సార్, మ్? నేను ఇప్పుడే వస్తాను. మ్. హలో. సార్, నా భార్యకి ఫోన్ చేశాను. తన ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తోంది. తనతో నేను మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇస్తారా? సరే, ఇస్తాను.
సారీ 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 మీ ఆయన లైన్లో ఉన్నాడు, తీసుకోండి. హలో. బంగారం, చెప్పండి. బిర్యానీ మసాలా ఇంట్లో ఉందా లేకపోతే తీసుకురావాలా? ఆ, ఉందనుకుంటా. సరే, ఒకటి తీసుకురండి. సరే బంగారం. ఉమ్. సారీ అండి, నేను డోర్ కొట్టి రావాల్సిందే. పర్వాలేదండి, మీరేం కావాలని చేయలేదుగా. బంగారం, ఉమ్. ఇదిగో తీసుకో. ఇందులో చికెను, నువ్వు అడిగిన మసాలా అన్నీ ఉన్నాయి. సరేనండి. మ్మ్. మా సార్కి చికెన్ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు వండిన బిర్యానీ తిని మా సారు ఫిదా అయిపోవాలి. సరేనండి, నేను చూసుకుంటాను కదా. సరే బంగారం. ఉమ్. ఇంకేంటి సార్, అంతా ఓకేనా? అంతా ఓకే. ఆ, సార్, అప్పట్లో మన ఆఫీస్లో మెస్సీ అని ఒక అతను ఉండేవాడు. మ్, అతనిప్పుడు ఉన్నాడా లేక వెళ్ళిపోయాడా? నువ్వు మానేసిన కొన్నాళ్ళకే అతను ఊరెళ్ళిపోయాడురా. అవునా? ఎందుకు? నీకు ఈ విషయం తెలీదా? మన ఆఫీసులో పనిచేస్తున్న ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. అవునా? ఎవరు సార్? రాజేశ్వరి. ఆ, రాజేశ్వరియా? ఆ, మన అకౌంటెంట్ రాజేశ్వరియా? అవునరా. సార్, అప్పట్లో మన ఆఫీస్లో వాళ్ళు లవర్స్ అనే తెలియదు కదా సార్. వాళ్ళు వెళ్ళిపోయిన 4 రోజుల తర్వాతే నాకు తెలిసింది. హ్మ్, ఏంటో సార్. ఏమండి, ఆ? బిర్యానీ రెడీ అయిపోయింది, రండి తినండి. ఆ, సరే పదండి సార్. మ్. చాలు. మ్. బిర్యానీ చాలా బాగుంది, అదిరిపోయింది. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సార్. నిన్ను, నీ భార్యని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. టీ, టిఫిను, భోజనం చాలా మర్యాదలు చేశారు. బిర్యానీ అయితే చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. సార్, మీరు అప్పుడప్పుడు మా ఇంటికి ఇలాగే రావాలి సార్. అవును సార్. ఖచ్చితంగా వస్తాను. బంగారం, నేను సార్ని పంపించేసి వస్తాను. సరేనండి. మ్. వస్తానమ్మా. అలాగే సార్. తీసుకోండి. మ్.
ఏవండి ఆ? ఇవాళ మన తోపుడు బండి వ్యాపారం ఎలా జరిగింది? అంతంత మాత్రమే జరిగిందే. ఈరోజు 800 లాభం వచ్చాయి. 800? రోజు ఇలాగే అయితే ఎలాగండి? ఆ 800 మన ఖర్చులకి సరిపోదు కదా. మరి ఇంకేం చేస్తామే? మనకొచ్చిన పని ఇదొక్కటే. మనకి వేరే పని రాదు. మన జీవితంలో ఇక ముందుకు వెళ్ళలేము. జీవితాంతం కష్టపడుతూనే ఉండాలి. మన తలరాత ఇంతేనే. ఇలా అంటే ఎలా అండి? ఇప్పటికే చాలా కష్టాలు పడుతున్నాం. ఇలాగే జీవితాంతం అంటే ఇక మనం సుఖపడేదే లేదా? అందరిలాగే డబ్బులు, ఆస్తులు, బంగారాలు అని మన సంతోషంగా ఉండడమే జరగదా? మరి ఇంకేం చేద్దామే? ఏమండి, ఉమ్, మీ పాత యజమాని ఉన్నారు కదా, ఆ. ఆయన ఎలాంటి వారండి? ఆయన చాలా మంచివారు, చాలా అమాయకుడు కూడా. ఎవరినైనా నమ్మితే ప్రాణం పెట్టేస్తాడు. అతనికి పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద కార్లు, ఇలా మొత్తం మీద ఆయనకి చాలా ఆస్తుంది. కానీ ఆస్తి మొత్తం అనుభవించడానికి అతనికి వారసులు ఎవ్వరు లేరు. ఏమండి, ఉమ్, ఆయన ఆస్తిలో సగం వాటా మనం కూడా అనుభవిద్దామండి. ఆ? ఏ- ఏ- ఏమంటున్నావే? ఆ. ఎలా? అదంతా నేను చూసుకుంటానండి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. కానీ మీరు మాత్రం ఓకే అంటే నేను చెప్పినట్టు ఆయన ఆస్తిలో సగం వాటా మన పేరును రాయించుకుందాం. సరేలే. సరే గాని మనం కాసేపు హ్యాపీగా ఉందామా? ఉమ్? ఉమ్. హలో, హలో సార్, చెప్పమ్మా. మా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. గంటలా వస్తానని పొద్దున్నే మార్కెట్కి వెళ్ళారు. 4 గంటలైనా ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నాకెందుకో కంగారుగా ఉంది సార్. సరే సరే, నువ్వేమీ టెన్షన్ అవ్వకమ్మా. ఏమైందో తెలియడం లేదు. సరే, నేను ఒక 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను. నువ్వు భయపడద్దు. సరే సార్. ఏమైంది? సార్, ఇడ్లీ కొట్టుకి సరుకులు తీయడానికని ఆయన పొద్దుననగా వెళ్ళారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకేమో భయంగా ఉంది. ఆయన ఇంతవరకు ఎప్పుడు ఇలా చేయలేదు సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆయనకి ఏమయ్యిందో అని కంగారుగా ఉంది. మీరు డయల్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. సార్, 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చే అవకాశం ఉంది. దయచేసి 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చే అవకాశం ఉంది. 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 5 నిమిషాల తర్వాత తిరి
నువ్వేం కంగారు పడద్దు, ఎక్కడికైనా వెళ్ళుంటాడు. ఈవినింగ్ వరకు చూద్దాం. రాకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. నేనున్నాను కదా, కంగారు పడకు. సార్ ఎప్పుడొచ్చారు సార్? ఫోన్ ఎందుకురా స్విచ్ ఆఫ్ చేసావు? నీ భార్య ఎంతలా కంగారు పడిందో తెలుసా? సార్ మొబైల్ కింద పడి పగిలిపోయింది సార్. రిపేర్ చేయించడానికి మొబైల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. మొబైల్ రిపేర్ చేసేసరికి ఎంత టైం పట్టింది. ఇప్పుడు కూడా స్విచ్ ఆఫ్లోనే ఉంది సార్. టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాలేదు. తనకి ఎలాగలా ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఎలా భయపడుతోందో చూడు. సారీ బంగారం. సర్లే, నేను వెళ్తాను. సార్ 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 ఆగండి సార్. నీ భార్య ఏదో కంగారు పడుతోందని వచ్చాను. నాకు చాలా పనులున్నాయి. ఇంకో రోజు వస్తానులే. ఏంటండి మీరు? నేనెంత భయపడ్డానో తెలుసా? సారీ. హలో. హలో సార్. హలో, చెప్పమ్మా. సార్ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఎందుకు? ఇవాళ నా హస్బెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తే ఆయనకి ఏమైందోనని చాలా భయపడ్డాను. ఆ భయంతో నేను మీకు కాల్ చేస్తే మీరు వెంటనే ఇంటికొచ్చి నాకు ధైర్యం ఇచ్చారు. మీరొచ్చాకే నాకు కంగారు తగ్గింది సార్. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. ఏం పర్వాలేదమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యం చెప్పాలి కదా, అందుకే వచ్చాను. అందుకే సార్ థ్యాంక్స్ చెప్తున్నాను. సరే, ఓకే, పర్వాలేదులేమ్మా. సార్ మళ్ళీ ఎప్పుడు మీరు ఇంటికొస్తారు? నాకు చాలా పనులున్నాయమ్మా. ఎప్పుడైనా ఫ్రీ దొరికినప్పుడు వస్తాను, ఓకేనా? సార్ నేను పిలిస్తే కూడా రారా మీరు మా ఇంటికి? సరే, వస్తానులే. థ్యాంక్ యూ సార్. ఒకవేళ మా పెళ్ళికి ముందు మిమ్మల్ని చూసుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని. నిజంగానా? తోడికి ఎవరూ లేకుండా మీరు ఒంటరిగా ఎలా ఉంటున్నారు? అలా అలవాటైపోయింది. మీ ఒంటరితనం నాతో పోతుంది. కానీ ఈ విషయం నా భర్తకి తెలియకూడదు. నేను చెప్పను. అయితే మనం హ్యాపీగా ఉందాం, రండి. సరే. అయ్యయ్యో, నా జీవితం అయిపోయిందే. నా జీవితాన్ని నాశనం చేసేసాడా? ఇన్ని సంవత్సరాలు నమ్ముకునే నా బాస నన్ను మోసం చేసేసాడా? నాకు ద్రోహం చేసేసాడా? అయ్యయ్యో, నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం కావాలి. ఇప్పుడు బయటకు వెళ్ళి మీ సంగతి మొత్తం బయట పెట్టి నా న్యాయాన్ని నేను కాపాడుకుంటాను. నేను చెప్పేది వినరా? దయచేసి నన్ను క్షమించరా. ప్లీజ్ నా మాట వినరా. ఇక జీవితంలో ఎప్పుడు ఇక్కడికి రానరా. నన్ను క్షమించరా. బయట ఎవరికి చెప్పరా. రే, ఏంట్రా ఎలా చెడగొట్టావు? నేనేదో వాడితో పెద్ద మొత్తాన డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేస్తే మధ్యలో వచ్చి చెడగొట్టేశావు. వాడిక్కడ ఉంటాడని నాకు అసలు తెలీదే. నేనేదో క్యాషువల్గా బెడ్రూమ్లోకి వద్దామని డోర్ ఓపెన్ చేశాను. ఒక్కసారిగా మీ ఇద్దరిని చూసేసరికి నాకేం చేయాలో తెలియక ఏడ్చినట్టు యాక్టింగ్ చేసేసా. రే, ఇంకో 2 సార్లు అతని ఇక్కడికి వచ్చుంటే అతని దగ్గర ఎన్నో లక్షలు కొట్టేసి మనం సంతోషంగా ఉండొచ్చు. నువ్వు అన్నిటినీ నాశనం చేశావు. సరేలే, వాడిపోతే ఏంటి ఇప్పుడు? మనకి ఇంకొక బక్రగాడు దొరకడా ఏంటి? చూసుకుందాంలే.